నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల బాక్స్ ఆఫీస్ వేట మొదలయ్యింది. గత దశాబ్ద కాలంగా ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేశారట. ఈ సినిమా కోసం మహేష్ బాబు బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నాడట. గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రిన్స్ మహేష్ తో నటించే ఆ స్టార్ ముద్దుగుమ్మ ఎవరు? ఈ సినిమాలో నటించే హాలీవుడ్, బాలీవుడ్ నటులు ఎవరంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమాలో నటించి నటీనటుల గురించి సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమల నుంచి నటీనటులను రాజమౌళి ఎంపిక చేస్తున్నారని సమాచారం. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తారని గుసగుసలు వినిపించాయి. ఓబ్రవ్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా నటించిన దేవదత్త రాజమౌళిని కలవడంతో అసలేం జరుగుతుంది అన్న చర్చ వేడెక్కిస్తోంది. దేవదత్త తన ఇన్స్టాగ్రామ్ లో ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. మహేష్ బాబుతో SSMB 29 లో నటిస్తున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దేవదత్త దర్శకుడు రాజమౌళితో కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. SSMB 29 కాస్టింగ్ పై సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చెక్కలు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి కాస్టింగ్ డైరెక్టర్ గా వీరేన్ స్వామిని తీసుకున్నారనే ప్రచారం కూడా మొదలైంది. ఆస్ట్రేలియన్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్, ఇండోనేషియా యాక్ట్రెస్ చెల్సియా ఇస్లాం, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, అంతేకాకుండా ఇంకా ఎంతో మంది స్టార్ నటీనటులను ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే మహేష్ లుక్స్ కి సంబంధించిన స్కెచ్లు పూర్తవగా వాటిలో ది బెస్ట్ ను రాజమౌళి ఆయన టీం సెలెక్ట్ చేసి ఫైనల్ చేయనున్నట్లు సినీ సర్కిల్లో వినిపిస్తోంది. అలాగే ఈ మూవీ నుంచి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగా షూటింగ్ కి ముందే మహేష్ మూవీ థీమ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ఎలా జరగబోతుంది అనే విషయాలు చెప్పబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ, అందులోని పాత్రలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన వివరాలను సంక్షిప్తంగా జక్కన చెబుతారట. ఇప్పటికీ దీనికి సంబంధించిన వర్క్ కూడా షురూ చేసినట్లు టాక్. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోని రిలీజ్ చేస్తారా లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ చూసుకుని వివరాలు చెప్తారా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.